ప్రకటన గ్రంథంలో అనేక గొప్ప మర్మాలు ఉన్నాయి. ఇవి పరలోకం నుండి ప్రభువే యోహానుకు చూపించారు. ఇవి అర్థం చేసుకోవాలంటే మనకు పరలోక జ్ఞానం కావాలి. ఆ పరలోక జ్ఞానము ప్రభువే మనకు అనుగ్రహించాలి. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకొని మనము ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామం నాకు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించున్నాము. ప్రేమమయుడా, మీ యొక్క ప్రేమ చేత మీరు మాకు బయలుపరిచిన ప్రకటన గ్రంథంకే మీకు వందనాలు. యోహానుకు మీరు ఇచ్చినటువంటి ఈ దర్శనముల ద్వారా ఈనాడు మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు. మమ్మల్ని మీరే మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ జ్ఞానము, పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించి నేర్పించి వాడుకోమని, మీ దీనదాసులను మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రకటన అంటే రెవల్యూషన్, అంటే బయలుపరచడం అని నేర్చుకుని ఉన్నాం. రెవల్యూషన్ మీన్స్ టు రివీల్, అన్ఫోల్డ్, అన్వెయిల్, తెరను ప్రక్కకు తీసి పరలోక దర్శనములను యోహానుకు చూపించిన దేవుడు. ఈనాడు ఈ గ్రంథం ద్వారా దేవుడు యోహానుకు చూపించిన ఆ యొక్క పరలోక దర్శన మర్మములను మనకు కూడా చూపిస్తూ ఆనాటి విశ్వాసులకు ఇవి ఏ రీతిగా అయితే నిరీక్షణ ప్రసాదించాయో ఈనాడు మనకు గొప్ప నిరీక్షణ కలిగించడానికి దేవుడు మన కొరకు అందించున్నారు. రెవల్యూషన్ ఆఫ్ హోప్ సిరీస్కు ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క గ్రంథం ద్వారా మనము అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్న మీరు మీ స్నేహితులతో పంచుకోండి, వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన యొక్క శిష్యులతో 3.5 సంవత్సరాలు వారిని తర్ఫీ చేసి వారిని బలపరిచి ఆ తరువాత సర్వలోక ప్రజలందరి పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టి పునరుత్థానుడై 3వ దినంలో లేచిన తర్వాత ఆయన 40 రోజులు వారికి ప్రత్యక్షమవుతూ వారిని బలపరుస్తూ అనేక మందికి ప్రత్యక్షమయ్యి వారిని బలపరుచున్నారు. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవడానికి ఒలీవల కొండ మీదకి ఆయన శిష్యులతో కూడా వెళ్ళినప్పుడు ఆయన క్రీస్తు శకం 31వ సంవత్సరంలో ఇది జరిగింది. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన శిష్యులు ఎంతో నిరాశలో ఉన్నారు. ఆ ప్రభువును 3.5 సంవత్సరాలు వారిని గైడ్ చేసిన ఆ ప్రభు ఇప్పుడు పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు వారు ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయారు. మరొకసారి ఆయన కనబడితే బాగుండని పరలోకం వైపు తేరు చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో 2 దేవదూతలు ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించుకుని వారికి కనబడి ఆయన ఏ రీతిగా పరలోకానికి కొనుపోబడి ఉన్నారో ఆ రీతిగానే తిరిగి వస్తారు అని అభయం ఇచ్చున్నారు, వారిని ధైర్యపరుచున్నారు. ప్రకటన గ్రంథము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 1 verse 11లో మనం చూస్తున్నాం ఈ విషయాన్ని. అప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మేఘారూఢే వస్తారని, ఆయన ఏ రీతిగా అయితే ఆకాశంను కొనుపోబడి ఉన్నారో, పరలోకం కొనుపోబడి ఉన్నారో ఆయన యొక్క ఆగమనము కూడా, ఆరోహణం ఎలా జరిగిందో ఆగమనం కూడా జరగబోతుందనే విషయాన్ని చెప్పినటువంటి దూతల యొక్క మాటలను బట్టి వీరు కొంచెం ధైర్యం పొందుకున్నారు, కొంచెం నిరీక్షణ కలిగింది వారికి. ఆ తర్వాత వారు యేసు ప్రభువారు సెలవిచ్చిన రీతిగా మీరు పరిశుద్ధాత్మ సహాయం కొరకు, మీరు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీరు కలిసి ప్రార్థించనని, ఏక మనసుతో ప్రార్థించమని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటలను వారు విని వారు ఏక మనసుతో కలిసి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి రావడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో యాక్ట్స్ చాప్టర్ 1 verse 8 8లో మనం చూసినట్లయితే, ఆయనను
యేసుప్రభు చెప్పినారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన. యాక్ట్స్ చాప్టర్ 1:8. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా వారు క్రీస్తు కొరకు సాక్షులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి శిష్యులు క్రీస్తు కొరకు ప్రపంచమంతా సాక్ష్యం ఇచ్చున్నారు. తోమా గారు మన భారతదేశానికి క్రీస్తు ప్రేమ సువార్తను తీసుకొచ్చున్నారు. యోహాన్ గారు అనేక ప్రాంతాలకు క్రీస్తు సువార్తను ప్రకటించున్నారు. ముఖ్యంగా ఈనాడు టర్కీ దేశంగా మనం పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన గొప్ప సేవను జరిగించున్నారు, రక్షణ సువార్తను బోధించున్నారు. అపోస్తలుడైన యోహాను శిష్యులందరికంటే చిన్నవాడు. శిష్యులందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. కానీ యోహాను వృద్ధాప్యం వరకు జీవించాడు. ఆయన తరువాత సహజ మరణాన్ని పొందుకున్నాడు. సహజంగానే వృద్ధాప్య దశలో ఆయన చనిపోయాడు. ఆయన వృద్ధాప్యమందు 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఎఫెసు పట్టణంలో ఆ ప్రాంతంలో ఆయన నివసిస్తూ సేవ జరిగిస్తున్నాడు. రోమా రాజ్యంలో విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన జరిగేది. అనేక ఆలయాలు ఉండేవి. అయితే ఆ రోజుల్లో రోమా చక్రవర్తి అయినటువంటి డొమిషియన్ అనే ఒక రాజుగారు, నన్ను కూడా ఆ దేవతల్లో ఒక దేవతగా, దేవునిగా నన్ను కూడా పూజ చేయాలి, మీ ఆలయాల్లో నా విగ్రహాన్ని పెట్టుకోండి అని ఆదేశాలు జారీ చేశాడు. దాని ద్వారా అందరూ కూడా రాజుగారికి కూడా పూజ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యోహాన్ గారు ఎఫెసు పట్టణంలో పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే మనం పూజ చేయాలి, కానీ ఏ రాజుకు కానీ, ఏ మనుషునికి కానీ, ఏ విగ్రహానికి కానీ మనం పూజ చేయకూడదని బోధించాడు. కారణం ఏంటంటే దేవుని 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేనని మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నేల ఎందే కానీ నేను దేని రూపనైనా విగ్రహం నేను చేసుకోకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ప్రకారంగా మనం ఏ విగ్రహానికి కూడా పూజ చేయకూడదని ఆయన ప్రకటన చేస్తూ ఉండడం బట్టి వారందరూ కూడా రాజు విగ్రహానికి నమస్కారం చేయకుండా ఉన్నారు. ఈ యోహాను గారు ఈ రీతిగా ప్రకటన చేస్తున్నారని ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజుగారు యోహాన్ని పిలిపించి, ఏం పెద్ద ఆయన, నువ్వు ఇలా చెప్తున్నావని, నా విగ్రహానికి పూజ చేయకూడదని నువ్వు బోధిస్తున్నావంట, అలా చేయకూడదని, నువ్వు విగ్రహారాధన చేయకూడదని, నా విగ్రహానికి పూజ చేయకూడదని, రాజుగారు నేను నాకే పూజ చేయకూడదని నువ్వు అందరికి కూడా బోధిస్తున్నావంట. నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా చేరి ఉన్నారు కదా, వారందరికి కూడా నీవు రాజుగారిని కూడా మనం పూజ చేయాలని చెప్పు, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను. లేదా నీవు గనక నా మాట ప్రకారంగా చేయకపోయినట్లయితే నేను నిన్ను చంపడానికి కూడా నాకు అధికారం ఉంది, నేను నిన్ను హింసిస్తానని చెప్తున్నప్పుడు యోహాను గారికి తెలుసు జీవ మరణములు యెహోవా వశమని. ఆయన ఏమాత్రం భయపడలేదు. రాజుగారు దగ్గర ఏదో రాజుగారు నాకు నేనంటే గిట్టని వారు నా గురించి ఈ రీతిగా అబద్ధాలు చెప్పారు, అంతేకాని నేను మీ విగ్రహానికి కానీ మీకు కానీ పూజ చేయొద్దని నేను ఎవరికి చెప్పలేదని అబద్ధం ఆడవచ్చు. కానీ అబద్ధం ఆడకూడదు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోహాను గారు ఏదో రాజీ పడిపోయే వ్యక్తిగా, అబద్ధాలాడే వ్యక్తిగా, ఏ మాత్రం కూడా సాతానుకు లొంగిపోయే వ్యక్తిగా లేడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని ఆయనకు తెలుసు కనుక దేవుని కోసం నిలబడాలని, ఆయన ఎంత ప్రాణాంతకమైన నిజమే మాట్లాడాలి అని దేవుని కోసం నిలబడి మనం కూడా
ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినా మనం నిజమే మాట్లాడాలి, సత్యం కొరకు సాక్షులుగా జీవించాలి. సంఘ చరిత్రలో మనం చూస్తే యోహాను గారు నవ్వుతూ, అవును రాజా, నేను మీరు పెట్టించిన విగ్రహాలకు పూజ చేయకూడదని చెప్పిన మాట నిజమే. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పూజార్హుడు. ఆయనే సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు, ఆయనకే పూజ చేయాలి. మీరు కూడా నేను కూడా అని రాజు ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారని తెలుస్తోంది. అయితే రాజుగారి కోపం వచ్చి యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క వేడి నూనెలో వేయించమని ఆజ్ఞాపించున్నాడు. ఆ వేడి నూనెలో వేయించినప్పుడు అది మసలు కాగుతున్నప్పుడు అందులో ఆయన వేడిన ద్వారా ఆయన శరీరం అంతా తునాతునకలైపోవడం ద్వారా అందరూ కూడా రాజుగారి యొక్క మాట వినకపోతే, ఆయన విగ్రహానికి పూజ చేయకపోతే ఎలా జరుగుతుందని అందరూ తెలుసుకోవాలి అని ఈ యొక్క ఆజ్ఞను జారీ చేశాడు. ఆ వేడి నూనెలో ఆనియన్ కానీ లేదా కరివేపాకు కానీ మనం అందులో వేసినట్లయితే ఎలాగైతే అది వేగిపోతుందో యోహాను గారు కూడా అలా వేగిపోద్దారు అనుకున్నారు. కానీ ఆయనకు మాత్రం ఏ హాని కూడా కలగలేదు. అందులో ఆయన వేయించినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆయన అందులో కూర్చొని చక్కని స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నప్పుడు హాయిగా వేసవి ఎండలో ఏ రీతిగా అయితే చక్కని ఆహ్లాదకరంగా ఉంటుందో స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఆయన కూడా అంత ఆహ్లాదకరంగా ఉంది. దేవుడు వాగ్దానం చేశారు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 28:20లో యేసు ప్రభువు వారు చేసిన వాగ్దానం, నేను యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు వాగ్దానాన్ని యోహాను మర్చిపోలేదు. యోహాను యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాన్ని గుర్తించుకుని ఉన్నాడు. అందుచేత ధైర్యంగా నిలబడి ఉన్నాడు. ఆయన ఆ యొక్క వేడి నూనెలో ఆయన వేస్తున్నప్పుడు ఏమాత్రం భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేయకుండా దేవుడు ఆపలేదు. కానీ అగ్నిగుండంలో వేయబడినప్పటికీ అందులో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చినటువంటి ప్రభు తనకు తోడుంటారని నమ్మాడు. తద్వారా యోహాను ఆ యొక్క వేడి నూనెలో ఆయన వేసినప్పుడు ఏమాత్రం కూడా ఆయన ఆందోళన పడలేదు. ఆయన అందులో వేసినప్పుడు ఆయన మరుగుతున్నటువంటి నూనెలో ఆయన మాడిపోలేదు, ఆయన చనిపోలేదు. దానికి బదులు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుదలను ఆయన పొందుకుని ఉన్నాడు. సంఘ చరిత్ర ప్రకారం యోహానుకు ఆ వేడి నూనెలో ఆయన కూర్చుని పాటలు పాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ నుంచి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ కొందరైతే చప్పట్లు కొడుతున్నారు. అదే సమయంలో మంత్రులు వెళ్ళి రాజుగారికి, రాజా, ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి సింహాలకు వేసేద్దామా అంటే రాజుగారు అన్నారంట, ఆయన తీసుకువెళ్ళి సింహాలకు వేసినా సరే అవి కూడా ఆయన ఏమీ కూడా చేయలేవు. కారణం ఏంటంటే వారి దేవుడు గొప్పవాడు. ఇప్పుడు వరకు మనకు జరిగిన అవమానం చాలు, ఈయన్ని తీసుకువెళ్ళిపోయి ఈయన్ను ఆ పద్మాస్ ద్వీపంలో ఖైదీలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన్ని ప్రజలందరూ కూడా దూరంగా అక్కడికి పంపించండి. కారణం ఏంటంటే ఆయన గనక ఈ సమాజంలో ప్రజల మధ్య ఉన్నట్లయితే ఈ జరిగినటువంటి విషయాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతాడు. అదే రీతిగా యేసుక్రీస్తునే పూజించమని అందరూ కూడా ప్రకటిస్తాడు. కాబట్టి ఆ ఖైదీలుంచి ఆ పద్మాస్ ద్వీపానికి పంపించేయమని చెప్పినప్పుడు పరవాసిగా బహిష్కరించినప్పుడు ఆయన తీసుకువెళ్ళిపోయారు. ఆయన్ని ఒక ఓడలో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఆ పద్మాస్ ద్వీపంలో ఆయన్ని పరవాసిగా అక్కడికి పంపించేస్తున్నారు. యోహాను కుటుంబ సభ్యులు కానీ సంఘ సభ్యులు కానీ స్నేహితులు కానీ లేనటువంటి ఆ పద్మాసు ద్వీపంలో పద్మాస్ ద్వీపానికి ఒంటరిగా ఆయన్ని పంపిస్తున్నప్పుడు ఆయన ఆందోళన చెందలేదు. కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 13:5, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాన్ని ఆయన నమ్మి ఉన్నాడు. మనము కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వాగ్దానాలను మనం నమ్ముతూ ధైర్యంగా ఉండాలి. బ్రిటిష్ పరిపాలన కాలంలో మన దేశంలో కరడు కట్టినటువంటి నేరస్తుల్ని అండమాన్ జైలుకు పంపించేవారు. అది ఆ యొక్క ద్వీపం అంటే
అన్ని వైపులా నీళ్లు ఉంటాయి, మధ్యలో ఉన్నటువంటి భూభాగం. అదే రీతిగా రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో పద్మాసు ద్వీపంను కరడుగట్టిన నేరస్తులను, హంతకులను ఉంచడానికి ఒక జైలుగా ఉపయోగించేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళను వారు కొడుతూ, అదే రీతిగా కొండల్లో త్రవ్వుతూ ఆ చక్కని చలువరాయిని వారు తీసేవాళ్ళు. ఆ రీతిగా ఆ ఖైదీలకు పని ఇచ్చి వారికి భోజనం పెట్టేవాళ్ళు. కానీ యోహాన్ గారు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏ పని చేయలేరని ఆయనకి ఏ పని చెప్పలేదు, కానీ ఆయనకి భోజనం ప్రొవైడ్ చేస్తుండేవాళ్ళు. అయితే ఆ పద్మాస్ ద్వీపం ఇప్పటికూ ఉంది. ఈ పద్మాస్ ద్వీపము ఏజియన్ సముద్రంలో 16 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పు భూభాగం కలిగినటువంటి ఈ ద్వీపంలో యోహాన్ గారిని ఆనాడు పంపించున్నారు. ప్రకటన గ్రంథం 1:9 మనం చూస్తే యోహాన్ గారు రాస్తూ ఉన్నారు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడినైన యోహానును నేను దేవుని వాక్యం బోధించినందుకును, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకును పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. రెవల్యూషన్ చాప్టర్ 1:9. మీ సహోదరుడిని నన్ను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనంలోను పాలివాడినైన నన్ను దేవుని వాక్యం నిమిత్తము ఎక్కడ పంపించారంటున్నారు? పద్మాసు ద్వీపానికి పరవాసిగా నన్ను పంపించారు. యోహాను తోడు అపోస్తులందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. అప్పటికే యోహాను పద్మాసు ద్వీపానికి బహిష్కరించబడ్డాడు. మానవతా దృక్పథంతో మనం చూస్తే క్లిష్టమైన పరిస్థితులు గుండా క్రైస్తవ సంఘము వెళ్తున్నటువంటి ఆ సమయంలో యోహాను యొక్క నాయకత్వము ఎంతో అవసరం. ఆయన దగ్గరుంటే ఆయన యొక్క మాదిరి, ప్రోత్సాహం సంఘానికి ఎంతో అవసరం. ఎంతో ఆదరణ కలిగించే ఆయన యొక్క జీవిత విధానము, ఆయన యొక్క మాటలు ప్రజలకు ఆదరణ, ఆయన యొక్క గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనను సంఘానికి దూరంగా, ప్రజలకు దూరంగా పంపివేయబడినప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రజలు అనుకున్నారు విశ్వాసుల్ని చెదరగొట్టి శత్రువులు విజయం సాధిస్తారేమో అన్నట్లుగా మనందరూ కూడా కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఆది నుండి అంతమును చూడగల దేవుడు యోహానును పద్మాసు ద్వీపానికి పంపించడానికి మానవుణ్ణి దేవుడు అనుమతించారు. మానవునికి దేవుడు ఆ యొక్క అధికారాన్ని ఆయన అనుమతించున్నారు. ఆ సమయంలో ప్రియ సహోదరుడు, సహోదరి, మన జీవితాల్లో కష్టాలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, ఎక్కడైతే సమస్తం కోల్పోయామనుకుంటామో, సమస్తము కోల్పోయినటువంటి ఆ పరిస్థితిలో కూడా అప్పుడే దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉంటున్నారు. దేవుడు మన యొక్క నిస్పృహలో, నిరాశలో దేవుడు మనల్ని విడిచిపెట్టడం లేదు. ఆ పద్మాసు ద్వీపం నుండి యోహాను ద్వారా తొలినాటి సంఘముకు, తరతరాల సంఘానికి, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనందరికీ కావలసినటువంటి నిరీక్షణను, నడిపింపును, ప్రోత్సాహంనిచ్చే ప్రకటన గ్రంథాన్ని, పరలోక దర్శనాల్ని యోహానుకు అనుగ్రహించి యోహాను ద్వారా ఇవి రాయించి మన కొరకు అందించున్నారు. చూడండి, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. పరిస్థితులన్నీ కూడా తారుమారైన వేళలో దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు పరిస్థితులను ఆయనకు అనుకూలంగా మార్చుకోగలరు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదుకోగల సమర్థుడు. యోహాను ఒంటరిగా ఉన్నప్పటికీ యోహాను ఒంటరిగా లేడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు తోడుగా, ఆయన దేవదూతలు ఇచ్చున్నారు. ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు అభయం ఇచ్చున్నారు. ప్రకటన గ్రంథం 1:10 మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 1:10, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. యోహాను ఆత్మవశుడుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నాడు. ఏ దినమున? ప్రభు దినమందు. ప్రభు దినమందు అంటే చాలామంది బోధించే విషయం ఏంటంటే, ప్రభు దినం అనగా ఆదివారం అని కొందరు బోధిస్తున్నారు. లార్డ్స్ డే అంటే కొందరైతే అది యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దినమని బోధిస్తున్నారు. కొందరు ఆదివారం అని బోధిస్తున్నారు. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు దినం ఏది అని మనం వాక్యాన్ని అడుగుదాం. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము పరిశీలన చేస్తే ప్రభు దినం ఏమిటో
మనం చూడగలుగుతాం. లూకా సువార్త 6:5 మనం చూస్తే, మరియు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు యజమాని అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 12:8 కూడా మనం చూస్తున్నాము, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభు కాబట్టి, ప్రభు దినం అనగా విశ్రాంతి దినము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతే చేయవలను, 7వ దినం నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినమును ఆయన ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. అదే రీతిగా యెషయా గ్రంథము 58:13 కూడా ఈ విషయాన్ని మనం చూస్తున్నాము. ప్రభు దినము, ఆ ప్రతిష్ఠించబడిన దినము, విశ్రాంతి దినము ప్రభు దినం అన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1:10-11 మనం చూసినట్లయితే, ప్రభు దినమందు ఆత్మ వసున్నయుండగా, రెవల్యూషన్ చాప్టర్ 1:11, ప్రభు దినమందు ఆత్మ వసున్నయుండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వెంటనే. దేవుడు 7 సంఘములకు ఈ వర్తమానము రాసి పంపించమని, నీవు చూస్తున్నవి రాసి పంపించమని దేవుడు సెలవిచ్చున్నారు. యోహానుకు దేవుడు దర్శనాలు ఇచ్చి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించారు. మరియు ఈ గ్రంథము 7 సంఘాలకు పంపించమని చెప్పిన దేవుడు, యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఆయన ద్వారా వ్రాయించినటువంటి ఈ యొక్క గ్రంథ లేఖనములను దేవుడు యోహాను ద్వారా మనందరూ కూడా అందించున్నారు. అయితే ఈ యొక్క గ్రంథము మనం చదవడం ద్వారా గొప్ప నిరీక్షణ మనం పొందుకుంటున్నాం. ఈ యొక్క గ్రంథం ద్వారా దేవుడు యోహానుకు, విశ్వాసులకు, అదే రీతిగా ఈనాడు మనందరికి కూడా గొప్ప నిరీక్షణ అందిస్తున్నారు. కష్టాల్లో దేవుడు విడిచిపెట్టరని, మన శ్రమల నుండి విడిపించి గొప్ప సంతోషాన్ని ఇస్తారని యోహానుకు దేవుడు బయలుపరిచిన దేవుడు. యోహాను గారి గొప్ప నిరీక్షణ వర్తమానాల్ని వ్రాసి 7 సంఘాలకు పంపించారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు ఈ యొక్క గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాము. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాము, ప్రకటిద్దాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.